వంశం కోసం, వారసత్వం కోసం చంపడం, చావడం మిగతా వాళ్ళకంటే మా వంశం వాళ్ళకే బాగా అర్థం అవుతుంది. మా వంశ చరిత్రకి చావులతోటి, హత్యలతోటి సంబంధం ఉంది. చాలు. You speak a lot about that tonight. I'm glad to see you, Diana. ఇవాడేంటో నీలో ఒక మార్పు కనిపిస్తోంది. చాలా అందంగా ఉన్నావు మునుపటి కంటే. నువ్వు నా దగ్గర నిలబడితే నాకేదో వయసు అయినట్టు అనిపిస్తోంది. ఏ విధంగానో నేను నీకు సరిపోనట్టు. I feel like a very old man next to you. Abraham, you must be terribly tired. I am tired. That's true. ఎన్నో కష్ట నష్టాన్ని ఎదుర్కొన్నాను. నాన్నా రా, come in. What's up, baby? నాన్నా, యువర్ ఫేవరెట్ జగ్ ఆఫ్ వాటర్. నేను ఇంకా మర్చిపోలేదు. నేను దీన్ని నా రూమ్ లో జాగ్రత్తగా దాచుంచాను. థ్యాంక్ యూ బేబీ డాల్. ప్లీజ్ నాన్నా, ప్లీజ్ నాన్నా, ఐఎమ్ సో హ్యాపీ యూ హియర్. ఒకవేళ అమ్మ ఏదైనా చెప్తే డోంట్ బిలీవ్ హర్. యూర్ ది ఓన్లీ వన్ ఐ లవ్. Dad looks tired, Regina. He needs rest. టైం ఉంది కదా ఇవన్నీ మాట్లాడుకోవడానికి. గుడ్ నైట్. నాన్నా, I forgot to wish you good night, నాన్నా. Good night, sweetheart. Sleep well. ఒక వ్యక్తి చనిపోవడానికి టైం అంటూ ఏదీ ఉండదు అన్నట్టు ఈయన మరణంలో ఏదైనా రహస్యం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. లేదు, నేను ఊరికే అడిగాను. ఈయన నిన్నే వచ్చారని విన్నాను, కానీ ఇంతలోనే ఇలా జరగడం చూస్తే నాకు అబ్రహాంకి శ్రీలంకలో ఉన్నప్పుడే హార్ట్అటాక్ వచ్చిందని డయానా నాకు ఫోన్ చేసి చెప్పింది. అక్కడ ఎవరితోనో ఆయనకి సంబంధం ఉన్నట్టు, హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఎవరినో డాక్టర్ని కలిసినట్టు, ఆయన ఇచ్చిన మందులు అబ్రహాం వాడుతున్నట్టు నాకు చెప్పింది. ఇక్కడికొచ్చాక ఒకసారి చెక్ చేయించమని నేను ఆవిడతో చెప్పాను. అయినా బిజినెస్ మీద ఆయనకి ఇంట్రెస్టే గానీ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. మందులు కరెక్ట్గా వాడుతున్నారో లేదో ఆ జీసస్కి మాత్రమే తెలుసు పీటర్. అన్నట్టు నువ్వు 1-2 సార్లు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నేను అక్కడికి వెళ్ళి బాడీ చెక్ చేశాక ఎవరినీ ఎక్కువగా ఏమీ అడగలేదు. కానీ నాకొక పెద్ద డౌట్ ఉంది. ఎస్, I do have a strong suspicion. It was love that killed him. That's what? లవ్వే అతని ప్రాణాలు తీసింది. ఆవిడ అబ్రహాం భార్య. తను కూడా ఎంతో సౌందర్యవతే కదా పీటర్. రోజులు గడిచే కొద్దీ మత్తును పెంచే వైన్ లాంటి తను. అబ్రహాం గురించి నాకు బాగానే తెలుసు. శరీరంలోని శక్తి ఉడిగిపోయింది కదా, అది సహజమే మనుషులెవ్వరికైనా. అతని కళ్ళలోకి చూసినప్పుడే నాకు అర్థమయ్యింది. కామంతో ఎమోషన్ అవ్వడం వల్లే తన ప్రాణం పోయినట్టు అనిపించింది. మరణంలో ఇంకెవరికీ ఇటువంటి అద్భుతమైన మరణం లభించి ఉండదని నా అభిప్రాయం. హలో హలో
ఆంటీ కిందకు వెళ్దాం రండి. ఒంటరిగా ఈ గదిలోనే ఎంతసేపు ఉంటారు? ఇలా కూర్చోలారా, ఇలా కూర్చో. నీకు తెలుసా, నాకు ఈ ఊళ్ళో ఎవ్వరి మీద నమ్మకం లేదు. కానీ నాకు నీ మీద, మీ అన్నయ్య పీటర్ మీద నమ్మకం ఉంది. ఇక్కడ ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు ఇక్కడ అందరి మీద అనుమానమే. భయంగా ఉంది. ఆంటీ కాసేపు రెస్ట్ తీసుకోండి. ప్రశాంతంగా ఉండాలి మీరు. రెస్ట్ తీసుకుంటే మనశ్శాంతి దక్కుతుందా? ఎన్నటికీ అలా జరిగే అవకాశం లేదు. నాకు నిద్ర పట్టకుండా చేసే ఎన్నో పిశాచాలున్నాయి ఇక్కడ. పూర్వీకులు చేసిన తప్పులని సరిదిద్దే బాధ్యత, భార్యగా నా బాధ్యత, అమ్మగా నా బాధ్యత, తండ్రి కొడుకుల మీద నాకున్న బాధ్యత. ఇవే కావు, చనిపోయిన వాళ్ల బాధ్యత. ఇవన్నీ నాకు దూరమైపోయాయి. నాకంటూ ప్రత్యేకంగా ఏది లేదు. ఆంటీ ప్లీజ్. నా బిడ్డ ఒక్కడే నాకు తోడుగా ఉండేవాడు. వాణ్ణి శ్రీలంకకి తీసుకెళ్లారు. ఆస్తి, వంశ పారంపర్యం అంటూ వాణ్ణి నా నుంచి దూరం చేశారు. నాకు ఆంటీ ఏడవకండి. ఎంతసేపు నేడుస్తారాంటీ? నా మాట వినండి. ఇక మీదట దేన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను. కావాలి, నాకు నా బిడ్డ కావాలి. నాకు నా బిడ్డ కావాలి లారా. నా గురించి తెలిసిన అమ్మాయినే నా బిడ్డకిచ్చి పెళ్లి చేస్తాను. ఆంటీ ప్లీజ్. లారా, వాడి కోసం నేను చూసిన అమ్మాయివి నువ్వే. ఇక్కడ నీ మొహంలో మాత్రమే నాకు ఆప్యాయత కనిపిస్తోంది. మనసులో నిన్నే నా కాబోయే కోడలిగా భావించాను. లారా, ఎడ్విన్ భార్యవి నువ్వే. ఆంటీ అలా మాట్లాడకండి ప్లీజ్. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ లారా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నా పరిస్థితి నీకు రాకూడదు. ఆంటీ ప్లీజ్, మనం ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను కదా. కూర్చో.